హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు సీనియర్ లైఫ్ స్టోరీ. సో ఈ మధ్య క్యాన్సర్ గురించి సంబంధించిన అవేర్నెస్ కానీ నా క్యాన్సర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇస్తున్నాను. చాలాసార్లు వేరే వాళ్ళ క్యాన్సర్లు త్రూ పర్సన్స్ ద్వారా మీకు డైరెక్ట్గా అంటే ఇంటర్వ్యూ టైప్లో ఇవ్వాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ సో మనమైతే రివీల్ అయ్యాం కానీ సో అందరు ఇట్లా వాళ్ళ క్యాన్సర్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇష్టపడరు కదా. సో ఇక కొందరైతే వాళ్ళ స్టోరీని వాళ్ళ జరిగిన ఇష్యూని మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు ఇప్పటికీ 4-5 మంది అట్లా చేశారన్నట్టు. సో అట్లా సంబంధించిన స్టోరీ ఒకటి అంటే ఇది వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది కాదు, మేము దగ్గరుండి కళ్ళారా చూసింది. సో మీకు చివరి వరకు చూడండి, చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లాంటిది ఇంకొక వేరేది కూడా ఉంది. నాకు ఒక 4 days బ్యాక్ కూడా ఆయన కాల్ చేశారు. సో అది ఇంకా అది హారబుల్ అనిపించింది. నిజంగా లైఫ్లో ఎట్లా మారిపోతాయి అని చెప్పేసి అట్లా జరిగింది. అది కూడా నేను విత్ ఇన్ షార్ట్ టైమ్ మీకు షేర్ చేసుకుంటాను. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఆల్లో పెట్టండి. నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అవసరమైతే వీడియోని షేర్ చేయండి. అసలు ఏం జరిగింది అంటే అంత అంత ట్రాజడీ ఏముంది స్టోరీ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వాళ్ళు ఒక భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. వాళ్ళకు పిల్లలు ఎవరు లేరు అన్నట్టు. అతనిది గవర్నమెంట్ జాబు. సో అతను గవర్నమెంట్ డ్యూటీ చేసుకుంటాడు. తను ఆమె ఇంట్లోనే ఉంటుంది. అయితే వాళ్ళ ఆల్మోస్ట్ రిటైర్ టైంకి వచ్చింది. వాళ్ళకి పిల్లలు ఎవరు లేదు, దత్తత కూడా తీసుకోలేదు. వాళ్ళకి నచ్చకనో ఏమో తెలియదు కానీ సో దత్తత కూడా తీసుకోలేదు. వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్డ్ టైంకి వచ్చారు. రిటైర్మెంట్ కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నారు. గ్రాండ్గా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా అంతా అయిపోయింది. అయితే రిటైర్మెంట్ ఫంక్షన్కి ముందు ఆయనకి జాబ్ చేస్తున్నాడని చెప్పాను కదా, ఆయనకి సో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అన్నట్టు సడన్గా, అంటే బ్యాక్ బోన్లో అది సర్జరీ చేయాలని చెప్పారు. అయితే అంతకు ముందు నుంచి కూడా ఆవిడకి వేరే హెల్త్ ప్రాబ్లం ఉంది. అయితే ఆ హెల్త్ ప్రాబ్లం అనేది ఆమె అంటే నార్మల్గా నాకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసి ఫస్ట్ ఆయనను క్యూర్ చేద్దాం, ఆయనని బయటపడేద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో ఆయనను తీసుకెళ్ళి ఆపరేషన్ అది చేయించి సో మన రిటైర్మెంట్ ఫంక్షన్ వరకు దాన్ని మొత్తం సెట్ చేసింది. సో అట్లా సెట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయింది. తను అంత ఇల్లు మొత్తం అంత ప్లాన్ చేసుకుంది. నేను రిటైర్మెంట్ తర్వాత మా లైఫ్ మిగతా జీవితం ఇట్లా పీస్ఫుల్గా నడవాలని చెప్పేసి ఊళ్ళో ఇల్లు మొత్తం మోడిఫికేషన్ చేసుకోవడము, వాళ్ళకి కావాల్సిన అన్నీ అరేంజ్ చేసుకోవడము, అక్కడ అంటే జాబ్ ప్లేస్ నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోయి అక్కడ ప్రశాంతంగా బతకాలని చెప్పేసి అన్నీ అరేంజ్మెంట్ చేసుకొని ఫుల్ ప్రిపేర్గా ఉన్నారు. అయితే సడన్గా ఏమైందంటే రిటైర్మెంట్ అంతా అయిపోయింది, ఇంకా షిఫ్ట్ అవుతాం అనుకున్న టైంకి సడన్గా ఆమె ఒకరోజు పడిపోయింది. మొత్తం కింద పడిపోయింది. సడన్గా అవుట్ అయినా అందరూ అక్కడ వర్క్ ప్లేస్లో ఉంటారు కదా, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కొందరు ఉంటే సో అందరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అది ఇక్కడ మన కామినేని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సో ఇక్కడ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తనకి బిఫోర్ ఈ హెల్త్ ఇష్యూస్ ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాను కదా, అదేంటంటే ఆస్తమా టైపు ఆమెకి ప్రాబ్లం ఉండేది. అయితే ఇన్హేలర్ అది వాడేది అన్నట్టు. సో అట్లాగే వాడుతుంటే ఏమైందంటే అంటే అదే ప్రాబ్లం అనుకోని చెప్పేసి ఆమెకు డౌట్ వచ్చింది. అంటే నార్మల్ ఇష్యూ అనుకోని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చెకప్లు స్కానింగ్లు అవన్నీ చేసి కొంచెం సీరియస్గా ఉంది ప్రాబ్లం, అంటే బ్రీతింగ్ తీసుకోవడం బాగా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చూడకపోతే అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళేమో చెక్ చేస్తే స్కానింగ్లు అవి చూస్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ తీసేయాలి, సర్జరీ అవసరం వస్తుంది అని చెప్పేసి సో వాళ్ళు అది చెప్పారు. సో అక్కడ నుంచి కూడా మళ్ళీ ఫైనల్గా కేర్ హాస్పిటల్కి తీసుకుపోయారు అన్నట్టు. ఇక అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ అదే కండిషను, చాలా సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది అని చెప్పేసి ఎమర్జెన్సీ ఐసీలో అడ్మిట్ చేశారు. ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ మీద రన్ చేస్తున్నారు ప్రజెంట్. సో వెంటనే ఫ్యామిలీ అంటే వాళ్ళకు రిలేటివ్స్ దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళందరూ ఇట్లా వచ్చి చూసుకున్నారు. డాక్టర్ అయితే ఫస్ట్లో అవన్నీ అవ్వకముందే ముందు చెప్పేశారు, ఇట్లా ఒకసారి హెల్త్ అయితే ఆమె సపోర్ట్ చేస్తారు, బ్రీతింగ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేస్తే ఇక అందరూ అంటే డేసే తను బతికేది కూడా రోజులే అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు.
సో వాళ్ళు ఏమన్నారంటే ఆమె కండిషన్ చెప్పారు, కానీ ఆమె కండిషన్ అట్లా అవ్వడానికి ఏంటి, నిజంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయినా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, సో ఫర్దర్ ఎగ్జామినేషన్ మేము చేస్తాము, బట్ కండిషన్ అయితే ఇట్లా ఉందని చెప్పారు. తర్వాత స్కానింగ్లు టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా బయటపడ్డది ఏంటంటే లంగ్ క్యాన్సర్. అది అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే 4th స్టేజ్ ఆల్మోస్ట్ దాటేసింది. సో ఆల్మోస్ట్ లంగ్స్ అంతా స్ప్రెడ్ అయిపోయింది, కష్టం అని చెప్పేసి అప్పటికి డేస్ అని చెప్పారు. ఇంకా ఇది చెప్పిన తర్వాత కూడా ఇంకా ఫైనల్గా అందరికీ ఒక కంక్లూజన్ వచ్చేసింది. అయితే దాంట్లో కూడా కొన్ని గడ్డల టైపు గడ్డల టైపు ఉన్నాయి, కానీ దీనికి సర్జరీ చేయాల్సిన అవసరము, అంటే సర్జరీ చేసే ఆప్షన్ ఉంది, కానీ సర్జరీ చేస్తే బతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అని చెప్పేసి అన్నారు. సో అప్పటికి కూడా కొంచెం ఆయన తెగించి చేపిద్దామని చెప్పేసి ధైర్యం చేశాడు, కానీ సో మళ్ళీ ఇంకా ఇప్పుడు 15 రోజులు 20 రోజులన్నా బతికేది వెంటనే చనిపోతే అనేసరికి కొంచెం మళ్ళీ ఆలోచించుకొని అంత డెసిషన్స్ తీసుకొని సర్జరీ అనేది పోస్ట్పోన్ చేసుకున్నారు. సో ఆ విధంగా ఓన్లీ ఇంచుమించు 20 days అట్లా అనుకుంటా ఓన్లీ వెంటిలేటర్ మీదనే హాస్పిటల్లోనే బతికింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమెకు క్యాన్సర్ అన్న విషయం అనేది ఆమెకి తెలియదు. సో చెప్పలేదు ఎవరు. ఎంతసేపు ఈ ఆస్తమా ప్రాబ్లం అది ఉంది కదా, సో ఆ ప్రాబ్లమే ఇన్ఫెక్షన్ ఉంది, అది తగ్గిపోతుంది అని చెప్పేసారు అలా రిలేటివ్స్ అందరు కూడా. సో అక్కడి వరకు అయిపోయింది. అయితే హాస్పిటల్లో ఇంకా ఉంచడం కదని ఇక వాళ్ళు ఏం చేశారంటే అంటే ఆక్సిజన్ అవి ఉంటాయి కదా, వాటితో వెంటిలేటర్ తోటి ఇంటికి పంపించారు అన్నట్టు. చిన్నది మిషన్, అది ఆక్సిజన్ మిషన్ ఇచ్చి. సో ఇంటి దగ్గర వెంటిలేటర్ అది పెట్టుకుంటూ కొంచెం ఒక 1 week అట్లా అవి మన గడిచింది. సడన్గా కరెక్ట్గా ఇక మన ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా మళ్ళీ ఇబ్బంది పడితే ఇంకా అంటే అయిపోయింది, ఆ రోజుకు చనిపోయింది. అంటే కంప్లీట్గా అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆమెకి ఆ క్యాన్సర్ అనేది ఎప్పుడో బాడీలో స్ప్రెడ్ అంటే అది తయారవుతూ ఉంది, కానీ వాళ్ళు ఎంతసేపు అది ఆస్తమా వల్ల దానివల్ల వచ్చింది అనుకొని చెప్పేసి అట్లా నెగ్లెన్సీ చేయడం వల్ల సో అది స్ప్రెడ్ అయిపోయి మొత్తం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చి ఆఖరికి చనిపోయే వరకు వచ్చింది అన్నట్టు. సో ఒకటి చూడండి, వాళ్ళు లైఫ్లో అప్పటి వరకు వర్క్ చేసుకుంటూ ఆ ప్రెషర్ తోటి ఆ టెన్షన్స్ తోటి బ్రతికి, సో ఇప్పుడైనా పీస్ఫుల్ లైఫ్ని కొన్ని రోజులైనా హ్యాపీగా బతుకుదామని చెప్పి అన్నీ డిజైన్ చేసుకొని ఎట్లా తను కావాల్సిన విధంగా అన్నీ అమర్చుకున్న తర్వాత అవి కనీసం వాటి మొహం కూడా చూడకుండా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించింది. సో దగ్గరుండి చూసాం కాబట్టి చెప్తున్నా. సో ఇట్లాంటివి కొన్ని జరిగినప్పుడు మనిషికి అనిపిస్తుంది, ఎంత చేసి ఎంత సంపాదించి ఏం లాభం అంటే ఎట్లా ఉంటుందంటే, ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు ఎంత కూడబెట్టుకొని ఎంత డిజైన్ చేసుకున్నదని కాకుండా అది అనుభవించకుండా చనిపోయేసరికి బాధ అనిపించింది అన్నట్టు. అదే రాజుల సొమ్ము దొంగల పాలన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో ఎనీహౌ ఏదైనా దగ్గర నుండి చూసినప్పుడు ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఇది నేను ఫేస్ చేసింది 6వ డెత్ అన్నట్టు, క్యాన్సర్ వల్ల చనిపోయిన వాళ్ళలో. సో అందులో కొంతమంది సేమ్ నాలా క్యాన్సర్ ఉన్నోళ్ళు, వేరే క్యాన్సర్ ఉన్నోళ్ళు, ఇంకో థ్రోట్ క్యాన్సర్ ఉన్నోళ్ళు అట్లా చనిపోయారు. సో ఏదైనా కానీ ఎప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేము. క్యాన్సర్ వస్తే చనిపోవడం అని కాదు, కొందరు క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సో కొందరు భయం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఉంటుంది సిచ్యువేషను, మీకు చెప్పాలని చెప్తున్నా. సో నెక్స్ట్ టైము నేను ఇంకొకటి ఆయనది కూడా అంటే వాళ్ళని అడిగాను ఇట్లా ఫేస్ ఏమైనా అంటే మీరు ఇంటర్వ్యూ లాగా చెప్తారంటే, సో వాళ్ళు ఇష్టపడలేదు. సో అందుకని ఇట్లా చెప్తున్నాను. మీకు ఇంట్రెస్టెడ్గా అనిపించకపోవచ్చు, బట్ ఫేస్ చేసి చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. సో మీ అందరికీ ఇట్లాంటివి తెలియాలి, అవేర్నెస్ ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో అందరూ హ్యాపీగా ఉండండి, ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో ఇది మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్, బాయ్.